ఆయన క్షత్రియుడు కదా, శివధనస్సు చూసిన వెంటనే ఆయనకు ఒక్కసారి తాకాలనిపించింది. హీ వాజ్ సో ఇంక్విజిటివ్, క్యూరియస్ అనమాట. కానీ ఇది గురువు అక్కడ కూడా గురువు పక్కనుండగా గురువు ఆజ్ఞ లేనిదే వెళ్ళిపోయి శివధనస్సు ఎత్తేసి ముట్టుకోవడం అలా చేయకూడదు. ఆయన అంత గౌరవం ఇచ్చారు. అంటే రామాయణంలో కొడుకు ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా బిహేవ్ చేయాలి, గురువుని ఎంత గొప్పగా చూసుకోవాలి, గురువు చెప్పిన మాట వినాలి. గురువు అంటే ఉపదేశం ఇచ్చిన గురువే కాదు, మన టీచర్స్, మన స్కూల్ టీచర్స్ కూడా మన గురువులే. నిజంగా వాళ్ళకి అంత గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు ప్రస్తుత పిల్లల కోసం చెప్తున్నాను ఇది నేను. అప్పుడు ఇది గ్రహించిన విశ్వామిత్రుల వారు ఒక కనుసైగ చేశాడు శ్రీరామచంద్రుడికి. అప్పుడు వెళ్ళి ఆయన శివధనుసును ఎత్తారనమాట. సో ఆయన శివధనుసు ఎత్తినప్పుడు ఏమైందంటే ఆయన కురులు ఎగిరాయి. ఇలా ఇలా కదులుతున్నప్పుడు రాముడు ఎంత అందంగా ఉన్నాడో అనేసి విశ్వామిత్రుల వారు మురిసిపోయారట చూసుకొని. ఆ ఘట్టం త్యాగరాయ స్వామి వారు ఒకసారి ఊహించుకొని కృతి రాసుకొని ఆయన కూడా మురిసిపోయాడు.